ఆధ్యాత్మిక సంస్థల పేరుతో చేస్తున్న అఘాయిత్యాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తుందని వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని రాజ్ విహార్ సర్కిల్లో గల అంబేద్కర్ భవన్ నందు శివ పరమాత్మ వ్యవస్థాపకురాలు మంజుల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్నం రాజేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక సంస్థల ముసుగులో బాబాలు మహిళలపై జరుగుతున్న దాడులు అఘాయిత్యాలను తాము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నామన్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఓం శాంతి బ్రహ్మకుమారీలు ప్రచారం చేస్తున్న తప్పుడు ప్రచారం వారు తప్పుబట్టారు. భార్యాభర్తలను అన్నా చెల్లెలను చేసిన సనాతన ధర్మాన్ని హిందూ వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థలను కించపరిచే విధంగా ఉన్నవారిని సంఘ బహిష్కరణ చేసే మహా ఉద్యమానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. వచ్చిన తర్వాత మీరు పద్ధతులన్నీ పాటించేసి ఇది మా వ్యక్తిగతం అంటే ఎలా అవుతుంది? అలాంటప్పుడు ప్రజల్లోకి రానే రావద్దు. మన ఇళ్ళలో వాళ్ళు కూర్చొని అసలు ఎవరు వచ్చి మోసపోరు కదా. ఈరోజు వచ్చి రండి అని పిలిచి ఆ తర్వాత ఇన్ని మళ్ళీ దెబ్బకొట్టే పద్ధతులు అన్నీ వాడేసిన తర్వాత మేమేం చేసాము, వాళ్ళే వచ్చారు. అమ్మాయి అంటే ఎంత ఉంటుంది వాళ్ళు ఎక్కువ మటుకు పెళ్లి కానీ వాళ్ళే ఫోకస్ చేస్తారు. ఎందుకనంటే కొంచెం వాళ్ళు బాయ్స్ రేస్ చేయడానికి ఆలోచిస్తారు. పిల్లల్లో అంత ధైర్యం ఉంటుంది. ప్లస్ ఆ వయసులో పెళ్ళి అంటే భయపడతారు. అత్తగారి పిల్లలకి ఏ సమస్యలు వస్తాయి ఆ భయపడే వాళ్ళ భయాన్ని ఇంకా రాజీ బట్టి చేసి ఆడపిల్లలు మగపిల్లలకు కట్టేసి మీరు ఇద్దరు అన్నా చెల్లెలు వెళ్ళిపోయారు. ఇంక మీరు పెళ్లి చేసుకోవద్దు, చేసుకుంటే మీరు నరకానికి వెళ్ళిపోతారు అని రకంగా భయపెట్టేసినప్పుడు ఆ శివుడి మీద అవగాహన లేదు. నిజంగానే అలా అయిపోతుందేమో ప్లస్ అసలు ఎంతమంది నాకు రావడము ఒక 6-7 మంది నుంచి వచ్చేది కాదు. కానీ సమస్య తీవ్రత ఎక్కువ ఉందని సెంటర్స్ మొత్తం సో మేమేంటంటే అన్ని చోట్ల బాధితులు మహిళలు కాబట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినప్పుడు కాపురాలు కోల్పోతాయని పెళ్లి అవ్వాలని చెప్పి చాలా మంది వ్యక్తులు కాదు చాలా సహకరిస్తారని చెప్పి వీళ్ళ నమ్మకం. మహిళల మీద జరుగుతున్నటువంటి దాడిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ ఆధ్యాత్మిక సంస్థ మీద సోదరి మంజుల గారు చేస్తున్నటువంటి పోరాటానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఈషా ఫౌండేషన్ పేరు మీద బాబాలు రామ్దేవ్ బాబా కానీ లేకపోతే డేరా బాబా కానీ ఇట్లాంటి బాబాలందరూ